సామెతలు సొలొమోను గారు చెప్పటం వెనక ఆయన హృదయము ఏంటి? అది మొదటి ప్రశ్న. అంతేనా? నేను వేసిన వాటిల్లో అసలు సామెతలు నీకు నాకు చెప్పటం వెనక ఆయన హృదయం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి? ఎందుకు చెప్పాడు? అది మొదటిగా చెప్పాను. మనము జ్ఞానాన్ని, ఉపదేశాన్ని అభ్యసించాలి, నీతిని, న్యాయాన్ని, యథార్థతని నేర్చుకోవాలి అని. తర్వాత ప్రశ్న ఏంటి అంటే జ్ఞానం అంటే ఏంటి? అది ప్రశ్న. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానమునికి ప్రారంభము అని చెప్పాం. అయితే మూడో ప్రశ్న ఏంటంటే అసలు యెహోవా ఎడల భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? ఈ మూడు ప్రశ్నలకి నేను చెప్పినట్టు నాకు గుర్తు. జ్ఞానం అంటే ఏంటి, యెహోవా ఎడల భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి అని చెప్పాను. ఇంతకీ జ్ఞానం అంటే యెహోవా ఎడల భయభక్తులు కలిగి ఉండడం అంటే అర్థం ఏంటి అంటే పాపులు నిన్ను ప్రేరేపిస్తారు, ఒప్పకుండా ఉండాలి. జ్ఞానము అనగా వాక్యము నీతిమంతులు నిన్ను ప్రేరేపిస్తారు, దానికి లోబడాలి, ఒప్పుకోవాలి. అంటే సాతాను ప్రేరేపిస్తుంటుంది, దేవుడు ప్రేరేపిస్తుంటాడు. పాపము ప్రేరేపిస్తుంటుంది, నీతి ప్రేరేపిస్తుంటుంది. పాపులు ప్రేరేపిస్తుంటారు, దేవుణ్ణి ఎరిగిన విశ్వాసులు ప్రేరేపిస్తుంటారు. అవునా కదా? పాపం చేసేవాడేమో నాతో పాటు సిగరెట్ తాగంటాడు, నాతో పాటు మందు తాగంటాడు. అవునా కదా? మరి విశ్వాసులు ఏమంటారు? నాతో పాటు ప్రార్థన చేయంటారు, నాతో పాటు ఏ పాప పనులు చేయకుండా నీతిగా ఉండంటారు, నాతో పాటు సువార్తకు రా అంటారు, నాతో పాటు వాక్యం వినడానికి రా అంటారు. ఇద్దరు ప్రేరేపిస్తారు, ఇద్దరు సైలెంట్గా ఉండరు. వాళ్ళు ఒక్కరే చేయరు, అది విచిత్రం. నేను ఒక్కడిని వెళ్ళి తాగేసి వస్తానని వాడు అనుకోడు, నేను ఒక్కడినే మందిరానికి సైలెంట్గా వెళ్ళి వినొస్తానని వాడు అనుకోడు. వాళ్ళు ప్రేరేపిస్తారు, వీళ్ళు ప్రేరేపిస్తారు. అయితే యెహోవా ఎడల భయభక్తులు కలిగి ఉండడం అంటే అర్థం ఏంటి అంటే పాపులు ప్రేరేపించినప్పుడు ఒప్పకుండా, జ్ఞానము అనగా వాక్యము ప్రేరేపించినప్పుడు ఒప్పుకొని దానికి లోబడటము భయభక్తులు. ఆ భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం. అంటే జ్ఞానమన్నా భయభక్తులన్న అర్థం ఏంటి అంటే పాపులు ప్రేరేపించినప్పుడు ఒప్పకుండా, ఈ దేవుని వాక్యము ప్రేరేపిస్తుంది, ఇలా బ్రతుకు, ఇలా బ్రతకకూడదని చెప్తుంటుంది కదా, ఆ మాటలకు లోబడే స్థితిని భయభక్తులు అంటాము. ఆ భయభక్తులు కలిగి ఉండటము జ్ఞానానికి ప్రారంభ దశ. ఇదిగో ప్రతిరోజు ప్రార్థన చేయాలి, అది దేవుని వాక్యం. ఇదిగో నువ్వు మద్యం తాగకూడదు, అది దేవుని వాక్యం. ఇదిగో నువ్వు ధనాపేక్ష కలిగి ఉండకూడదు, అది దేవుని వాక్యము, జ్ఞానం. ఇదిగో నువ్వు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఇదిగో నీ హృదయములో మోహపు చూపులు కానీ, స్వార్థము కానీ ఇటువంటి ఉండకూడదు. ఇవన్నీ యెహోవా యొక్క జ్ఞానం కేకలు వేస్తుంది, మీరు ఇలా బ్రతకండి, మీరు ఇలా బ్రతకండి అని. అవునా కదా? మీరు వ్యభిచారము చేయకూడదు, దొంగతనము చేయకూడదు, మీ పరులు ఆశించకూడదు. ఇదంతా జ్ఞానము కేకలేస్తూ ఉంటే, ఇంకొక వైపు పాపమేమో మీరు వ్యభిచారం చేయండి, దొంగతనం చేయండి, దోచుకోండి, ధనాపేక్షలై ఉండండి, ఒకటే సంచి, అందరం దోపుడు సొమ్ముతో మన ఇల్లు నింపుకుందాం, మనం సుఖంగా ఉంటాం అని వాళ్ళు ప్రేరేపిస్తుంటే, ఈ మాటికి లోబడటం ఉందే వాడు జ్ఞానానికి ప్రారంభ దశలో ఉన్నవాడు. ఆ వ్యక్తి ఎవరైతే దేవుని మాటలకు లోబడుతున్నాడో వాడు జ్ఞానవంతుడు, జ్ఞానము యొక్క ప్రారంభ దశలో ఉన్నాడు. కానీ మీరు జ్ఞానం అంటే ఏమనుకున్నారు అంటే లోకంలో బాగా మోసం చేయడం, వాడు భలే తెలివైనడు రా, ఎక్కడ ఎలా మాట్లాడో తెలుసు అంటారు, దాన్ని జ్ఞానం అంటారు. అవునా కదా? బాగా సంపాదిస్తున్నాడు అనుకోండి, వాడు చాలా జ్ఞానవంతుడు రా, ఎలా సంపాదిస్తున్నాడో తెలుస్తుందంటాం. బాగా చదువుకొని మంచి ఉద్యోగం వస్తున్నాడు అనుకోండి, వాడు జ్ఞానవంతుడు రా అని అంటాం. మంచి వైద్యుడు కనపడ్డాడు అనుకోండి, వాడిని జ్ఞానవంతుడు అంటాం. మంచి లాయర్ కనపడ్డాడు అనుకోండి, వాడిని జ్ఞానవంతుడు అంటాం. కానీ వీళ్ళందరికీ బాబులా అంటాడు సొలొమోను. జ్ఞానంలో కానీ, ఐశ్వర్యంలో కానీ, వీటన్నిటిలో అన్ని కలిగి ఉన్నవాడు జ్ఞానం అంటే ఏమన్నాడు తెలుసా? అరే బాబు, చదువు కలిగి ఉండటం జ్ఞానం కాదు, డాక్టర్ చదవడం జ్ఞానం కాదు, ధనం కలిగి ఉండడం జ్ఞానం కాదు, 1000 మంది భార్యలతో ఎంజాయ్ చేయడం జ్ఞానం కాదు. జ్ఞానం అంటే ఏంటి తెలుసా? యెహోవా మాట అంటే భయము, వణికి ఆ మాటకి లోబడటము జ్ఞానము. తర్వాత అలా లోబడకపోతే నష్టం చెప్పాను, లోబడితే ఉపయోగం చెప్పాను. కాబట్టి దయచేసి ఎప్పుడన్నా ఆ మాటలు చెబుతున్నప్పుడు దయచేసి రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. సొలొమోను గురించి నేను అసలు ఏం చెప్పలేదు ఎక్కువగా. సరే, ఓకేనా?
సమయం ఎక్కువైనా నాకు ఇబ్బంది ఏం లేదు, కానీ మీకు జ్ఞాపకం చేసి వెళ్తానన్నమాట. లేకపోతే ఎందుకు పోయిన వారం చెప్పుకొని. అది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. మీకు అన్ని ప్రసంగాలను చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు మీకు ఒక్కొక్కటి భయం కలుగుతూ ఉండాలి. నాకు అన్ని స్టార్టింగ్ నుండి చెప్పుకుంటూ వస్తున్నప్పుడు నాకు ఉంటుంటుంది, ఓకే దేవుడు మన మధ్య నివాసం చేయాలనుకుంటున్నాడు. కానీ మనం ఏం చేయాలంటే మన శరీరానికి, మన ఆత్మకు పట్టిన మాలిన్యాన్ని శుభ్రం చేసుకోవాలని కొరింథీ పత్రిక చదువుకున్నాం. తర్వాత మాటకి లోబడకపోవడం మనకి మేలెందుకు కలగట్లేదంటే మన పాపముల వల్ల. ఇంతకీ పాపం అంటే ఏంటంటే దేవుడి మాటకి తిరుగుబాటు చేయడం. ఆ మాటకి తిరుగుబాటు చేస్తే అంత నష్టమో మాట్లాడుకున్నాం. అంటే దేవుడి మాటకి నేను తిరుగుబాటు చేయాలి అంటే నాకు భయం కలగాలి. అమ్మో, నేను నా శరీరాన్ని, నా ఆత్మని పరిశుద్ధపరచుకోకపోతే, శుద్ధి చేసుకోకపోతే దేవుడు నా ఇంట్లో ఉండడు, దేవుడు నా యొద్ద నివసించడు. దేవుడు నా యొద్ద నివసించకపోతే నాకు సమృద్ధి ఉండదు. దేవుడు ఎక్కడుంటాడు అక్కడ సమృద్ధి ఉంటుంది. దేవుడు ఎక్కడుంటాడు అక్కడ సమాధానం ఉంటుంది. దేవుడు ఎక్కడుంటాడు అక్కడ ఆదరణ ఉంటుంది. దేవుడు ఎక్కడ ఉంటాడు అక్కడ ప్రేమ ఉంటుంది. దేవుడు ఎక్కడుంటాడో అక్కడ కనికరం ఉంటుంది. మరి దేవుడు లేకపోతే ఆ కుటుంబంలో ప్రేమ ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, కనికరం ఉండదు. కాబట్టి దేవుణ్ణి సంపాదించుకోవడం చాలా ప్రాముఖ్యం. మీకు తెలుసు లేదో, ఎంత గొప్ప వాగ్దానాలు మనకు ఉన్నాయని మాట్లాడతాడు అక్కడ. అసలైన వాగ్దానం అది. దేవుడు మన మధ్య నివాసం చేయాలనుకుంటున్నాడంట. అది అసలైన వాగ్దానం. అయితే మీరేం చేయాలంటే మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి. పరిశుద్ధపరచుకోకుండా రాడు. కుదిరితే వచ్చేవారు ఆ మాట చెప్తాను మీకు. ఈ విధంగా నేనేం చెప్తున్నానంటే, ఒకవేళ కావాలంటే మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళి వినండి దయచేసి. నా మెప్పు కోసం వినమని నేను ఎప్పుడు చెప్పను. ఆ మాటలు నాకు ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి, నా భక్తి జీవితం నాకు పెరుగుతుంటుంది. మీకు కూడా జ్ఞాపకం వస్తున్నప్పుడు బాగుంటుంది. ఎందుకంటే నేను ఎక్కువ పాపం గురించే చెప్పాను, ఆ స్థితిగతుల గురించే చెప్పాను, యెహోవా యొక్క ప్రేమని, కోపాన్ని, వీటన్నిటిని చెప్పుకుంటూ వస్తున్నాను. దయచేసి ఆ మాటలు జ్ఞాపకం పెట్టుకోకపోతే అవి విని మీరు అనవసరంగా రెండంతల నరకపాత్రులు అవుతారు. అవి విన్నందుకు మీరు ఇంకొంచెం శిక్ష పాత్రలు అవుతారు. అది నా బాధ. వినకపోతే మీకు ఒకంతే. కాబట్టి దయచేసి చెప్పిన వాటిని వింటూ ఉండటం మాత్రం దయచేసి ఒకసారి నెమరు వేసుకోవటం, ఆ మాటలు జ్ఞాపకం తెచ్చుకుంటున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, ఓహో అమ్మో దేవుడు నా దగ్గర నివాసం చేయడు నేను సరే పరిశుద్ధంగా లేకపోతే, కాబట్టి నేను త్వరగా పరిశుద్ధపరచుకోవాలి అని ఒక మాట తెలుస్తుంది మీకు. ఇదిగో మాట వినకపోతే సౌలు జీవితం నాశనం అయిపోయింది, ఒక మాట మీరినందుకు. కాబట్టి అమ్మో నేను ఒక్క మాట మీరినా నా జీవితం నాశనం అయిపోద్దన్న భయం కలుగుతుంది. ఇజ్రాయేలుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు దుఃఖపడతాడని, దేవుడు సంతాపపడతాడు అని, అమ్మో స్థిర హృదయం ఇంపార్టెంట్ అని, యథార్థత ఇంపార్టెంట్ అని, ఈ స్థిర హృదయము లేనందువల్లే చాలామంది ఇజ్రాయేలు నశించిపోయారు అని, మాంసము నోట్లలో ఉండగానే దేవుడు చంపేశాడు అని. అప్పుడు వాళ్ళకి కొంతే భయం వేసింది, మళ్ళీ కొన్ని రోజులు అయిపోగానే మళ్ళీ వాళ్ళు భయం వదిలేశారు అని. అమ్మో ఆ హృదయ వైఖరి చూసినప్పుడు దానివల్ల వచ్చే నష్టం ఎంత అని. ఇవన్నీ మీరు నెమరు వేసుకోకపోతే, జ్ఞాపకం చేసుకోకపోతే భక్తి జీవితాన్ని ముందుకు కొనసాగించడం చాలా కష్టం. ప్రియమైన దేవుని పిల్లరా, క్రైస్తవులకు అతిపెద్ద పాపం ఏని అని అడిగితే ఒక మంచి దైవజనుడు ఇలాగ అంటాడు, మర్చిపోవడమే క్రైస్తవుల యొక్క అతిపెద్ద పాపం అంటాడు. మనిషి యొక్క అతిపెద్ద పాపం ఏమన్నా ఉంది అంటే మరిచిపోవటం. ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆ దైవజనుడు చాలా మంచి దైవజనుడు. మరిచిపోవటం అన్నిటికంటే పెద్ద పాపం. ఇజ్రాయేలును మర్చిపోయారు ఆయన చేసిన మేలుల్ని, ఇజ్రాయేలును మర్చిపోయారు ఐగుప్తు తెగుళ్ళని, ఇజ్రాయేలును మర్చిపోయారు ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటం, ఇజ్రాయేలును మర్చిపోయారు బండ నుండి నీళ్లు రావటం, ఇజ్రాయేలును మర్చిపోయారు అయ్యో తిరుగుబాటు చేస్తే మాంసము నోట్లో ఉండగానే చంపేశాడు అని మర్చిపోయారు. కాబట్టి మళ్ళీ మాను చేశారు. మరిచిపోవటం చాలా భయంకరమైన స్థితి. మీకు ఈ అలవాటు ఉందో లేదో నాకు తెలియదు. దావీదుకు అలవాటు ఉంది, మంచం మీదకి వెళ్ళినప్పుడు నీ వాక్యం నేను ధ్యానించుకుంటున్నానంట. ధ్యానించడం అంటే అర్థం ఏంటి తెలుసా? చదివిందంతా ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేసుకుంటాడు అనమాట. అసలు ఈరోజు ఆదివారం కదా, చర్చికి వెళ్ళగది ఏం చెప్పారు అని పడుకునే ముందు జ్ఞాపకం తెచ్చుకొని ఆ విధంగా నేను ఉంటున్నానా లేదా అని మంచము మీద జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడంట. అయ్యో మంచం మీద దేవుని వాక్యం చదవడం అంటే అనుకుంటారేమో, అలాంటి ఏం చేసుకోమాకండి, ఓకేనా? మంచము మీద పడుకున్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడంట వాక్యాన్ని.
తలపోసుకోవాలి. నిజంగా చెప్తున్నాను, చెప్పిన ప్రసంగాలు నాకే గుర్తుండవు. మీరు ఒక 10 వారాల క్రితం ఏం ప్రసంగం చెప్పామంటే నేనే చెప్పలేను, మీరు కాదు. అవునా కదా? మీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నువ్వు 10 వారాల క్రితం ఏం మెసేజ్ చెప్పని అడగండి. అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, నేను ఏం చెప్పానో బండి మీద వెళ్ళేటప్పుడు కంపల్సరీగా అసలు కొన్ని వారాలుగా నేను ఏం చెప్పుకుంటూ వస్తుంటానో జ్ఞాపకం తెచ్చుకుంటుంటాను. చెప్పి నేనెందుకు ఆ విధంగా పాటించకపోతే అలా? కంపల్సరీ మీకు ఖాళీ టైం ఉన్నప్పుడు, ఉద్యోగంలో ఒక 10 నిమిషాలు పావుగంట బ్రేక్ వచ్చినప్పుడు, లేకపోతే మీరు ఏదన్నా మైండ్ ఫ్రీగా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఏం చెప్తున్నాడు దేవుడు, ఏం చెప్పాడు దేవుడు, మనకి ఏం మాట్లాడాడు దేవుడు నాతో ఇన్ని వారాలుగా, నాలో ఏం మార్చుకోవాలనుకుంటున్నాడు, నా కుటుంబంలో ఏం మార్చుకోవాలనుకుంటున్నాడు అని మీరు వాటిని పనిమాల, మళ్ళీ చెప్తున్నా, పనిమాల మీరు జ్ఞాపకం తెచ్చుకుంటేనే జ్ఞాపకం వస్తాయి. పనిమాల మీరు కూర్చొని జ్ఞాపకం తెచ్చుకోకపోతే అవి జ్ఞాపకానికి రావు. మరిచిపోవటం చాలా నష్టాన్ని కలిగిస్తుంది. ఇజ్రాయేల్ మరిచిపోయారు ప్రియమైన దేవుని పిల్లరా. ఏదేమైనా జాగ్రత్తగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. వాక్యం అనేది అంత ఈజీగా వచ్చేది కాదు. ఏదో మాటలు చెబుతున్నామంటే ఏదో ఒక పావుగంట ఒక అరగంట చదివేసి వచ్చేది కాదు. ఒక వాక్యం చెప్పాలి అంటే, ఒక మెసేజ్ చెప్పాలి అంటే, ఉదయం ఇదే మెసేజ్ నేను చెప్పినప్పటికీ బండి మీద వచ్చేటప్పుడు కూడా దాని గురించి ఇంకొంచెం ఎక్కువ ఇంకొంచెం ఆలోచించుకుంటూ వస్తాం. మీరు చాలామంది సేవకుల యొక్క కష్టాన్ని దొంగిలిస్తున్నారు. నా మాటలు వినమనే ఉద్దేశం నా ఉద్దేశం కాదు. చాలామంది సేవకులు వాళ్ళు రాత్రింబగళ్ళు కష్టపడి రోజంతా చదివే వాళ్ళు ఉన్నారు తెలుసా. నైట్ అంతా చదివే సేవకులు ఉన్నారు. ఒక 5-6 గంటలు చదివి కష్టపడితే ఒక గంట ఒక అరగంట ప్రసంగం చేయడానికి ఒక వాక్యం వస్తుంది వాళ్ళకి. అవునా కదా? అర్థవంతంగా చెప్పాలి. ఏ పాయింట్ చెప్పాల్సిన తర్వాత ఆ పాయింటే చెప్పాలి. ఒకటి ముందు ఒకటి అనక ఇదేంటి తలా తోక లేకుండా చెప్పారంటారు. అవునా కదా? నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎక్కడికి వెళ్ళినా ఏ సేవకుని దగ్గరికి వెళ్ళినా మీరు ఆయన వాక్యాన్ని మర్చిపోతున్నారంటే వాళ్ళ కష్టాన్ని మీరు దొంగిలిస్తున్నారు, వాళ్ళ శ్రమని మీరు దొంగిలిస్తున్నారు. మనకు తెలియకుండా సాతాను చాలా పాపాలు మన మీద వేస్తుంది. కాబట్టి దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, కూర్చొని పనిమాల జ్ఞాపకం తెచ్చుకోండి. నాకు ఎక్కడ కుదరదంటే నైట్ పడుకునేటప్పుడే ఖాళీ ఉంటుందిగా, అప్పుడు కూడా మీ అత్త వచ్చి నీకేం పని చెప్పదు, మీ మామయ్య వచ్చి ఏం పని చెప్పడు, మీ కోడలు వచ్చి లేకపోతే మీ కొడుకు వచ్చి నాకు ఇదిదా అని చెప్పదు, మీ తల్లి వచ్చి ఇదిగో నువ్వు కొట్టుకెళ్ళరా అని చెప్పదు. నైట్ 10ంటికి పడుకున్నప్పుడు మంచం మీద చెప్తారా? అందుకే దావీదు అలా అన్నాడేమో, ఆ మాట రాశాడు కాబట్టి సరిపోయింది నాకు. లేకపోతే మంచం మీద వాక్యం జ్ఞాపకం చేసుకోవడం అని మీరు నన్ను కొట్టేవాళ్ళేమో. కానీ పడుకునేటప్పుడైనా చక్కగా జ్ఞాపకం తెచ్చుకోండి. ఎవడు కదిలించడు. నాకు నిద్ర వస్తుందని చెప్పేసి అటు తిరిగి పడుకో, ఎవడు కదిలిస్తాడు చెప్పు? నిన్ను కళ్ళు మూసుకొని ఉండు, నువ్వు నిద్రపోయావని అందరూ అనుకుంటారు. ఇప్పుడు జ్ఞాపకం తెచ్చుకో, ఇప్పుడు ప్రార్థన చేయి. నిజమే, అటువంటి స్థితిలోనికి నువ్వు వెళ్ళకపోతే ఈ వాక్యము జీవం కలిగిందే కానీ నీకు నిర్జీవం అయిపోద్ది. ఈ వాక్యము ప్రయోజనమైనదే కానీ విని ఆ ప్రకారంగా బ్రతకకపోతే ఇజ్రాయేల్కి ఏమని తెలుసా? నిష్ప్రయోజనం అయిపోయింది వాక్యం. కాబట్టి జ్ఞాపకము తెచ్చుకోండి, మరిచిపోమాకండి, వెళ్ళండి, కొన్ని వారాలు వెళ్ళండి, ఇంకా ముందుకు వెళ్ళండి. అసలు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు నాతో? కొన్ని నెలలుగా కొన్ని వారాలుగా దేవుడు అసలు నాతో ఏం మాట్లాడుకుంటూ వస్తున్నాడు? దేవుడు నాతో అసలు నాకు ఏమి చేంజ్ చేసుకోవాలని నాకు చెప్తూ ఉన్నాడు, ఏమి ఇంకా నేను డెవలప్ చేసుకోవాలని చెబుతూ ఉన్నాడు. మీరు అందరు సన్నిధానానికి వచ్చేది ఎందుకు చెప్పండి? దేవుడు నాతో మాట్లాడతాడనే కదా, దేవుడు నా లోపాలు ఏవో నాకు తెలియజేస్తాడనే కదా, దేవుడు నేను ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలియచేస్తాడనే కదా మీరు వచ్చేది. అంతేనే కదా, అందుకే కదా వచ్చేది మీరు. నన్ను చూడడానికి కాదు, చర్చి బాగుందో లేదో చూడడానికి కాదు. దేవుడు ఏదన్నా నాతో మాట్లాడతాడేమో, నన్ను సరిచేస్తాడేమో అన్న ఉద్దేశంతో మీరు అందరూ చర్చికి వస్తున్నారు, రావాలి అలాగే. కాబట్టి జ్ఞాపకము, నేను మళ్ళీ చెబుతున్నాను, మీకు ఎన్ని పనులున్నా నైట్ పడుకునేటప్పుడైనా చక్కగా జ్ఞాపకం తెచ్చుకోండి. ప్రార్థన చేసుకుని సమయం లేకపోతే పడుకున్నప్పుడైనా ప్రార్థన చేయండి.
దాని అర్థం టైం ఉన్నప్పుడు ప్రార్థన చేయొద్దని కాదు నా ఉద్దేశం. మోకాళ్ళు లేసే సమయం ఉన్నప్పుడు మోకాళ్ళు లేకుండా ప్రార్థన చేయమని కాదు నా ఉద్దేశం. ఇప్పుడు దయచేసి ఆ విధమైన ఆలోచనలని దయచేసి కలిగి ఉండండి. ఒక మాటను నేను జ్ఞాపకం చేసి ఒక పావుగంటలో ముగించేస్తాను. వచ్చేవారం దాని గురించి మాట్లాడుకుందాం. క్రైస్తవులుగా, సేవకుడిగా నేను ఒక భయాన్ని కలిగి ఉండాలి నా కుటుంబమైన సంఘం గురించి. అదేవిధంగా కుటుంబంలో ఉన్న వ్యక్తిగా నీవు కూడా ఒక భయాన్ని కలిగి ఉండాలి నీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల గురించి. ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఒక సేవకుడిగా నేను భయం కలిగి ఉండాలి సంఘం అనే కుటుంబం గురించి. అదేవిధంగా ఒక వ్యక్తిగా నీవు నీ కుటుంబం గురించి, లేకపోతే నీ తోటి విశ్వాసుల గురించి నేను కూడా ఏం కలిగి ఉండాలంట? భయం కలిగి ఉండాలి అంట. ఏం భయం తెలుసా? ఏం భయం? దేవుని భయం. ఇంకా ఏం చెప్తారు చెప్పండి? ఇంకా ఏం భయం కలిగి ఉండాలంటారు? అన్ని ప్రశ్నలు అవుతున్నాయి అంటారా? ఏం భయం కలిగి ఉండాలంటారు చెప్పండి? లోకంలో కలిసిపోతానేమో అన్న భయం. ఓకే, నా మెసేజ్కి దగ్గర వచ్చాడు సందీప్. ఇంకా 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం నుండి నేను చదువుతాను, మీరు చాలా జాగ్రత్తగా ఆలకించండి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. దేవుని ఎడల ఆసక్తితో నేను ఎవరి ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను? మీ ఎడల. ఇంతకీ మీ అంటే ఎవరు? ఆ కొరింథీ సంఘం ఎడల. ఇంతకీ ఎవరు ఆసక్తి కలిగి ఉంది? పౌలు గారు. ఒక సేవకుడు దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నాడంట. దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నాడంటే అర్థం ఏంటి తెలుసా? తన చుట్టూ ఉన్న సహోదరుల ఎడల ఆసక్తి కలిగి ఉన్నాడని అర్థం. ఎవరైతే తన సహోదరుడి ఎడల ఆసక్తి లేకుండా నేను దేవుడు అంటే నాకు చాలా ఆసక్తి అంటే వాడు అబద్ధికుడు అని ఈ మాట చెబుతుంది. దేవుని ఎడల నీకు అత్యాసక్తి ఉంటే నీ తోటి సహోదరుల మీద, ఒక సేవకుడైతే నాకు సంఘము మీద, నీవైతే నీ కుటుంబం మీద, నీ యొక్క సంఘము మీద ఏముంటుందంట తెలుసా? ఆసక్తి ఉంటుందంట. ఆ మాట అర్థమైందా? మళ్ళీ చదువుతాను, కావాలంటే చూడండి. దేవాసక్తితో మీ ఎడల నేనేం కలిగి ఉన్నాను? ఆసక్తి కలిగి ఉన్నాను. దేవుని ఎడల నీకు నిజంగా ఆసక్తి ఉంటే, దేవుని ఎడల నీకు నిజంగా ప్రేమ ఉంటే నువ్వు ఎవరి ఎడల ఆసక్తి కలిగి ఉంటావు తెలుసా? ఎవరి ఎడల ప్రేమ కలిగి ఉంటావు తెలుసా? నీ పక్కనున్న సహోదరుని ఎడల. అందుకేమన్నాడు తెలుసా? నీ పక్కనున్న సహోదరుని ప్రేమించిన నీవు కనిపించని నన్ను ప్రేమిస్తున్నావంటే నేను నమ్ముతానా అన్నాడు. అవునా కదా? కనిపించే బాధ కనపడుతుంది, శ్రమ కనపడుతుంది, వేదన కనపడుతుంది ఆ సహోదరుడిది. వాన్నే నువ్వు సహాయం చేయకుండా ప్రేమించకుండా ఉంటే అసలు ఎక్కడో పరలోకంలో ఉన్నాడు. ఆయన దుఃఖపడుతున్నాడంటే ఇంకేం నమ్ముతావు నువ్వు చెప్పు? ఆయన బాధపడుతున్నాడంటే నువ్వేం నమ్ముతావు చెప్పు? ఆయన శ్రమలో ఉన్నాడంటే మనం ఎక్కడ నమ్ముతామా? ఆయన ఎడల ప్రేమ చూపిస్తామా? ఆ మాటే ఈ మాట కూడా. దేవుని ఎడల నీకు ప్రేమ ఉంటే నువ్వు ఎవరి ఎడల ప్రేమ చూపిస్తావు? మనుష్యుల ఎడల ప్రేమిస్తావు. ఇదిగో దేవుడు ఎడల ప్రేమ ఉంటే, దేవుడు ఆకలిగా ఉంటే ఎవరు ఆకలి తీర్చాడు? భూమి మీద ఉన్న పేదవారి ఆకలి తీర్చారు. ఎవరికి వస్త్రాలు ఇచ్చారు? పేదవారికి వస్త్రాలు ఇచ్చారు. ఎవరికి దాహం తీర్చారు? మనుష్యులకి. మనుష్యులను జ్ఞాపకం పెట్టుకోండి చాలు, ఓకేనా? ఎవరికి? మనుష్యులకి. మనుష్యులకి ఆకలి తీర్చారు, మనుష్యులకు వస్త్రాలు ఇచ్చారు, మనుష్యులకు దాహం తీర్చారు. అయితే ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారం ఇచ్చారు అంటున్నాడు. వాళ్ళకి ఆశ్చర్యం అయిపోయింది. నీకెప్పుడు ఆహారం పెట్టు, నువ్వు ఆడ పరలోకంలో ఉన్నాయేమో భూమి మీద ఉన్నావు, నీకెప్పుడు ఆహారం పెట్టామని వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. అప్పుడు ఆయన అన్నమాట, నా పేరిట నా పిల్లలకి మీరు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టారు కదా, నాకు పెట్టినట్టే.
ఎందుకు ఇదంతా నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే, దేవుడి ఎడల నీకు ప్రేమ ఉంది అని అంటున్నావంటే, దేవుడి ఎడల నాకు అత్యాసక్తి ఉంది అంటున్నావంటే, నువ్వు ఎవరి ఎడల ప్రేమ చూపించాలి తెలుసా? నీ చుట్టుపక్కల ఉన్న మనుష్యుల మీద నీకు ప్రేమ ఉండాలి. నీ చుట్టుపక్కల ఉన్న మనుష్యుల మీద నీకు అత్యాసక్తి ఉండాలి. అయ్యా నేను దేవుడు అంటే నాకు చాలా ఆసక్తి అయ్యా అని నేను అంటున్నానంటే, నేనేం చేయాలి తెలుసా? నా సంఘములో ఉన్న వ్యక్తుల పట్ల నాకు చాలా ఆసక్తి అయ్యా, వాళ్ళందరి పట్ల నాకు అత్యాసక్తి అయ్యా. ఎంత అత్యాసక్తి తెలుసా? కింద చెబుతున్నాడు చూడండి. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగాను ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను కూడా చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని నేను భయపడుచున్నాను. పౌలుకి భయం ఉంది. పౌలుకి భయం ఉంది. ఏం భయం ఉందో తెలుసా? పౌలుకి ఆసక్తి ఉంది. ఏం ఆసక్తి తెలుసా? అయ్యో నా పిల్లలైనటువంటి విశ్వాసులైనటువంటి కొరింథీ సంఘము మనుషులు ఉన్నారే, వాళ్ళ పట్ల నాకు ఆసక్తి ఉంది. ఆసక్తి ఉంటే ఏం చేస్తాను తెలుసా? వాళ్ళని ఎక్కడ సాతాను మోసపరుస్తుందో, అవ్వమ్మని ఎలాగైతే సాతాను మోసగించిందో, అవునా కదా? అలా మోసగించి పాపం చేసేలా చేసి ప్రతి చల్లపూట దేవుడు తనతో నివాసం చేసే దేవుణ్ణి దూరం చేసుకున్నారు. ఎవరు? ఆదాము అవ్వ. ప్రతి రాత్రి చల్లపూట వచ్చి చక్కగా వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోయేవాడంట దేవుడు. అంటే వాళ్ళతో దేవుడు నివాసం చేసేవాడు సుమా. ఎప్పుడైతే అవ్వమ్మని మోసం చేసింది, ఏమని మోసం చేసింది తెలుసా? ఈ పనులు తింటే మీరు దేవతలు అవుతారు, ఈ పనులు తింటే మీరు దేవతలైపోతారు అని ఎప్పుడైతే మోసం చేసిందో, ఆ మోసానికి ఏమేం చేసింది? పడిపోయింది. అప్పుడు ఏమైంది తెలుసా? దేవుని యొక్క సన్నిధానం నుండి త్రోలివేయబడ్డారు. దేవుడు తమతో నివాసం ఉండే స్థితిని ఏం చేసుకున్నారు? పోగొట్టుకున్నారు. వాళ్ళందరూ దేవుని ఎరిగినోళ్ళా ఎరగనోళ్ళా? ఆదాము అవ్వ ఎరిగినోళ్ళా ఎరగనోళ్ళా? ఇప్పుడు పౌలుకు అదే భయం పట్టుకుంది. ఈ కొరింథీలు సుమారుగా 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన విశ్వాసులు. ఎన్ని సంవత్సరాలు? సుమారుగా 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన విశ్వాసులు, లేకపోతే సుమారుగా 5 సంవత్సరాలైన ఎక్స్పీరియన్స్ కలిగిన విశ్వాసులు. ఈ పత్రిక కొరింథీ సమయానికి రాసేటప్పుడు అనుకుందాం, కొరింథీ పట్టణంలో సుమారుగా ఎన్ని సంవత్సరాలు ఉండి బోధించాడు? ఎఫ్సి పన్ను అనుకుంటా 3, 1.5 సంవత్సరం కొరింథీ అనుకుంటా. 1.5 సంవత్సరం పౌలు గారు అక్కడే ఉండి వీళ్ళకు వాక్యం నేర్పించాడు. తర్వాత వేరే ప్రదేశం వెళుతున్నప్పుడు వాళ్ళలో ఏదో బాధలు ఉన్నాయంటే అప్పుడు పత్రిక రాశాడు. అంటే ఇంచుమించు ఒక 5 సంవత్సరాల విశ్వాసులు వీళ్ళు. ఇప్పుడు ఆయనకి ఏం భయం పట్టుకుందో తెలుసా? వాళ్ళ ఎడల ఆసక్తి ఉంది ఆయనకి, వాళ్ళ ఎడల ప్రేమ ఉంది ఆయనకి, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు ఆయన. కాబట్టి అమ్మో సాతానుని క్షమించండి, అవ్వమ్మని సాతాను మోసం చేసి దేవునిని దూరం చేసింది. వాళ్ళని సుఖంగా ఆనందంగా బ్రతికే జీవితం నుండి కష్టాల పడి పండించుకొని వేదన పడి పిల్లల్ని కంటూ, ఇదిగో భర్త అంటే ఇష్టము కానీ భర్త ఏమో కాలుతో తొక్కుతూ ఉంటాడు. ఇంత స్థితి తెచ్చుకుందే. అలాగే మీరు కూడా సాతాను మీకు కూడా ఆశ చూపించి ఆ యేసయ్య యొక్క సరళత నుండి పవిత్రత నుండి మిమ్మల్ని కూడా దూరం చేస్తుందేమని చెప్పి నాకు భయము కలుగుతుంది అంటున్నాడు ఆయన. నిజమే. పాపులు ఎలా ప్రేరేపిస్తారు చెప్పండి? రండి వాళ్ళని నాశనం చేద్దాం, మనకేమొస్తుంది? ధనం వస్తుంది. మనమేమవుతాం? ధనవంతులం అవుతాం. వాళ్ళు లేనోడు, నాట్లో నాలుక లేనోడు, వాడిని చంపేసి వాడి ఆస్తి ఆక్రమించుకుంటే వెనక వాడికి కొడుకులు లేరు, కుమార్తెలు లేరు, వెనక వాడిని గురించి అడిగేవాళ్ళు లేడు. కాబట్టి వాడిని మనం ఏం చేద్దాం? చంపేద్దాము, వాడి ఆస్తిని మనము దోచుకుందాము, ఆ దోపుడు సొమ్ముతో మన ఇళ్ళని ఏం చేసుకుందాం? నింపుకుందాము. వాడికి అంత ఆశ చూపించాడు చూడండి. నువ్వు కష్టపడితే 10,000 వస్తాయిరా, 15,000 వస్తాయిరా, అది ఇలా మోసుకొని చేసుకుంటే ఒకేసారి ధనం వస్తుంది. నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళాల్సిన అవసరం లేదురా, నీ జీవితం సుఖంగా ఉంటుందిరా. మీ అబ్బాయికి ఆరోగ్యం బాగలేకపోతే, మీ నాన్నకి ఆరోగ్యం బాగలేకపోతే వాడిని వీటిని అడగాల్సిన అవసరం ఉండదురా.
ఇదిగో రెంటింట్లో ఉండాల్సిన అవసరం ఉండదురా, నెల రాగానే వాడు అద్దె పోతే తిట్టడం ఇవన్నీ ఎందుకురా, ఆ డబ్బుతో ఒక సొంత ఇల్లు కొనుక్కొని చక్కగా నువ్వు ఉండొచ్చురా అని ఏం చేస్తాడు తెలుసా? అవ్వమ్మని మోసం చేశాడే, అది చేస్తే మీకు ఏముంటుంది, మీరు దేవతలు అయిపోతారన్నాడు. కానీ చివరికి అది తిన్న తర్వాత వాళ్ళు ఏమైపోయారు? అది అలాగే ఇదిగో వాడిని చంపేసి, లేకపోతే వాడిని మోసం చేసి, లేకపోతే ఈ గంజాయి అమ్మో లేకపోతే ఇదమ్మో చేద్దాం అనుకున్నారు. చివరికి ఏమైపోయారు? ఆ గంజాయి అమ్మతో పోలీసులకు దొరికిపోయారు. ఇప్పుడు వాడి జీవితం ఏమైంది? అంతేనే కదా? నేను అదే అంటున్నాను, సాతాను మోసం చేస్తుంది సుమా. ఇదిగో గంజాయి అమ్మితే చక్కగా లక్షలు వస్తాయిరా అని చెప్పాడు, గాల్లో మేడలు కట్టి చూపించేశాడు. ఇదిగో నాకు ఎలా వస్తుంది ఇంత ఆదాయం, నేను ఎలా బ్రతుకుతున్నా ఇంత సుఖంగా అంటే ఇది అమ్మడం వల్లే, ఈ పని చేయడం వల్లే. కానీ చివరికి ఆ పని చేసిన తర్వాత అంతం ఏంటి చెప్పండి? అవ్వమ్మలాగా, ఆదాము అవ్వలాగా నిజంగా వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయాయి. ప్రియమైన దేవుని పిల్లారా, రేపు దొరికిన వాడి జీవితాలు కూడా అంతే నాశనం. హత్య కేసులో దొరికితే 14 సంవత్సరాలు, ఏ పాపం చేసి దొరికినా అన్ని సంవత్సరాలు. దాని అంతం ఏంటి చెప్పండి? మరణమే. అంటే ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, సాతాను అవ్వమ్మకి ఎలాగైతే బాగా చూపించేసిందో ఈ తింటే మీరు దేవతలు అయిపోతారని, అలాగే ఈనాడు సంఘమును, మనుష్యులను సాతాను ఏమని మోసం చేస్తుంది తెలుసా? ఇలా తప్పుడు దోవలు తొక్కితే మనము చక్కగా సుఖంగా ఉండొచ్చని మోసం చేస్తే సంఘములో ఉన్న విశ్వాసులు పాపపు పనులు చేయడం ప్రారంభించారు. అప్పుడప్పుడు మీరు అంటుంటారు కదా, సంఘములోనే అన్ని రకాల వ్యక్తులు ఉన్నారయ్యా. వాళ్ళు చర్చికి వెళ్తారు కానీ చర్చికి వెళ్తూ మందు అమ్మే వాళ్ళు ఉన్నారు, చర్చికి వెళ్తూ సిగరెట్లు అమ్మే వాళ్ళు ఉన్నారు, చర్చికి వెళుతూ వ్యభిచారం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. తెలుసా మీకు? ఈవెన్ ఆ సేవకులు వాళ్ళని ఎలా మాయ చేస్తారనిపిస్తుంది అన్నమాట డబ్బు కోసం. మీ డబ్బు ఇస్తారు కదా, మీ పాపని దేవుడు క్షమిస్తారులే. నేను అబద్ధం చెప్పట్లేదు, అలాంటివి ఉన్నాయి. కానీ చివరికి వాటి అంతం ఏంటి? ఇక్కడ కాన్సెప్ట్ కూడా మీరు 11వ అధ్యాయం చదవండి, దొంగ బోధకుల గురించే చెప్పేది. కిందకి వెళ్తే మీకు అర్థమైద్ది. వాళ్ళు అపోస్తుల వేషాలు వేసుకొని ఉంటారు. విశ్వాసులు ఎవరు మోసం చేసేది? విశ్వాసులు ఎవరు మోసం చేసేది అంటే సేవకులైన మనమే. పెద్ద పెద్ద విశ్వాసులు అనుకుంటున్నాం మీరే, వాళ్ళే. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? క్రీస్తు సరళత నుండి మిమ్మల్ని విడిపిస్తారు, క్రీస్తు పవిత్రత నుండి మిమ్మల్ని దారి తప్పిస్తారు. మీలో భిన్నాభిప్రాయాలను కలిగిస్తారు. లేకపోతే మీరు ఆ పాపం చేసిన ఏమవదమ్మా, దేవుడు క్షమిస్తాలే అంటాడు. మీరు ఆ పాపం చేసినా పర్లేదు, దేవునికి దశంభాగం ఇస్తానో, ఒక సువార్త కూడిక పెట్టిస్తానో, చర్చిలోకి ఒక సామాను కొనిస్తేనో మీ పాపం నయమైపోద్ది అంటారు. క్రీస్తు సరళత నుండి, క్రీస్తు పవిత్రత నుండి మోసం చేసే దొంగ బోధకులు ఈ సంఘంలోకి వచ్చారు, కొరింథీ సంఘంలోకి. అప్పుడు వాళ్ళు ఏమైపోతున్నారు తెలుసా? శరీరానుసారులు అయిపోతున్నారు. గొడవలై వచ్చేసి వాళ్ళకి, నేను వాడిని వాడు అంటున్నారు, ఇంకొకటి వాడిని అంటున్నాడు, నేను వీడు వాడిని అంటున్నాడు. పైగా ఈ సంఘం ఏ సంఘం తెలుసా? ఆత్మవరాల్లో సమృద్ధి కలిగిన సంఘం. చాలా జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరి గురించి భయపడుతున్నాడు తెలుసా ఆయన? మొదటి అధ్యాయం చదవండి, కొరింథీ పత్రిక. వాళ్ళు జ్ఞానములు ఐశ్వర్యవంతులు అంట. 6వ వచనం చదవండి. కొరింథీలు ఎటువంటి వాళ్ళు తెలుసా? జ్ఞానంలో నెంబర్ 1% సుమా, అంటే వాక్యంలో నెంబర్ 1% వాళ్ళు. ఇంక ముందుకెళ్ళండి, ఆత్మవరాల్లో భాషలు మాట్లాడడం వల్ల నెంబర్ 1%. ప్రతి ఒక్కరు భాషలు మాట్లాడుతున్నారు, గొడవలు చేసుకుంటున్నారు. వరుస క్రమంలో మాట్లాడకుండా ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే అది కాన్సెప్ట్ కాదు. కానీ నా ఉద్దేశం అంటే అంతమంది భాషలు మాట్లాడేవారు ఉన్నారు, అంతమంది వరాలు కలిగిన వాళ్ళు ఉన్నారు సంఘంలో. అర్థమవుతుందా? ఏంటి, వరం కలిగిన వాళ్ళని చూసి, జ్ఞానములు ఐశ్వర్యవంతులను చూసి, అటువంటి సంఘాన్ని చూసి పౌలుకి ఏం భయం పట్టుకుని తెలుసా? బతకలేకపోతున్నాడు ఆ ఎఫ్సి పట్టణంలో. ఈ కొరింథీ పత్రిక రాసినప్పుడు నాకు తెలిసి, ఈ కొరింథీ పత్రిక రాసేటానికి నాకు తెలిసి ఆయన ఎఫ్సి పట్టణంలో ఉన్నట్టున్నాడు. ఎవరో చెప్పారు, నువ్వు 1.5 సంవత్సరం కట్టి అవే సంఘం, ఆ సంఘంలో విశ్వాసాలు ఎలా అయిపోయారు తెలుసా?
శరీరానుసారులు అయిపోయారు. సాతాను వాళ్ళను మోసగించింది. అందుకు భయపడుతున్నాడు. నేను అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎవరైనా సేవకునయ్యా నీ సేవ ఎలా ఉందంటే మ్యాక్సిమం బాగలేదని ఎవరు చెప్పరు. అవునా కదా? ఎవరైనా సేవకులు మీ సంఘం ఎలా ఉందంటే మ్యాక్సిమం శాతం బాగలేరని ఎవరు చెప్పరు. కానీ పౌలు అప్పుడప్పుడు అనిపిస్తుంది, సంఘముల విశ్వాసుల గురించి సేవకుడికి భయం ఉందో లేదో కూడా తెలియదు ఒక్కోసారి. అదేవిధంగా నేను మళ్ళీ చెబుతాను, మీ కుటుంబం గురించి మీకు భయం ఉందో లేదో నాకు తెలియదు. అమ్మో నా పిల్లవాడు, నా పిల్ల, నా భర్త సమాజంలోకి వెళుతుంది, క్రీస్తు సరళత నుండి పవిత్రత నుండి వాళ్ళని తప్పిస్తాడేమో సాతాను లేనిపోని ఆశలు చూపించి అన్న భయము నీకు నాకేమన్నా ఉంటుందా? అందుకే మొదటి పోలికి చెప్పా, సంఘము కుటుంబంగా నాకు భయం ఉంటే మీ కుటుంబంగా మీకు భయం ఉండాలి. ఎందుకు చెప్పనా? అందరూ మనుషులే. సంఘంలోకి వచ్చేది మనుషులే, మీ కుటుంబాల్లో ఉండేది మనుషులే. సంఘంలోకి వచ్చేది యవనస్తులే, మీ కుటుంబాల్లో ఉండేది యవనస్తులే. సంఘంలోకి వచ్చేది పురుషులే, మీ కుటుంబాల్లో ఉన్నది పురుషులే. సంఘంలోకి వచ్చేది స్త్రీలే, మీ కుటుంబాల్లో ఉన్నది స్త్రీలే. సంఘంలోకి వచ్చేది తల్లిదండ్రులే, మీ కుటుంబాల్లో ఉన్నది కూడా ముసలి తల్లిదండ్రులే. ఒక దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డగా మనమందరం ఒక భయాన్ని ఎప్పుడూ కలిగి ఉండాలి. అమ్మో ఇప్పుడు ఏదో విశ్వాసంలో ఎదుగుతున్నారు, కానీ ఇప్పుడిప్పుడే బలపడుతున్నాడంటే మనకి వెనక వణుకు రావాలి, తెలుసా? భయం రావాలి. అదేంటయ్యా భయపడ్డం ఏంటయ్యా? దేవుడు చూసుకుంటారులే, దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి దేవుడు చూసుకుంటారులే. యేసయ్య మనకు వాగ్దానాలు చేయలేదా? అంతం వరకు మిమ్మల్ని కాపాడుతాను అని. అవునా కదా? పౌలు గారు వాగ్దానాలు చేయలేదా? యేసుక్రీస్తు మిమ్మల్ని అంతం వరకు కాపాడుతాడు, ఆయన కృప ఆయనది ఇదంతా తోడుగా ఉండు అని అనలేదా? మరి ఆ మాటలు వచ్చినప్పుడు ఎందుకు భయపడుతున్నాడు? ఆ మాటలు వచ్చినప్పుడు ఎందుకు భయపడుతున్నాడు చెప్పండి? ఒక వ్యక్తి దేవుళ్ళు ఎదుగుతున్నాడు అంటే అప్పుడు మీకు భయం పట్టుకోవాలి. ఒక వ్యక్తి బాప్తిజం తీసుకోవడానికి వచ్చాడు అంటే ఆ రోజు నుండి సేవకుడికి భయం పట్టుకోవాలి. రేపటి నుండి వాడిని సాతాను ఎలా మోసం చేస్తుందో. నేను మళ్ళీ చెబుతున్నాను, దేవునిలో బాగా ఎదుగుతున్న వ్యక్తులను కానీ మీరు చూస్తూ ఉంటే మీకు భయం పుట్టాలి. అమ్మో ఎక్కడ ఈ వ్యక్తిని సాతాను ఏం చేస్తుందో తెలుసా? యేసయ్య నుండి దూరం చేస్తుంది అని. సీమోను పేతురుతో అంటాడు, పేతురు సాతాను ఏం చేస్తుంది తెలుసా? మిమ్మల్ని జల్లించటానికి నన్ను అడిగిందయ్యా. గోధుమల జల్లేద్దామనిపించింది మిమ్మల్ని, నన్ను అడిగింది. సాతాను అడిగిందంట, నీ 12 మంది చాలా అత్యాసక్తులై ఉన్నారే, నీ శ్రమలలో నీ వేదనలో ఇల్లే నీకు తోడుగా ఉన్నారే, ఒక్క అవకాశం ఇవ్వు నాకు, వీళ్ళందరినీ గోధుమలు జల్లేస్తానందంట. సీమోను అంటాడు యేసయ్య డైరెక్ట్గా. నేను వారానికి ఇది మాత్రమే చెప్పగలను, దేవుడి ఎడల మీకు అత్యాసక్తి ఉంటే మీ తోటి వ్యక్తుల పట్ల మీకు ఆసక్తి ఉంటుంది. దేవుని ఎడల అత్యాసక్తి కలిగినోడు ఎవడో తెలుసా? అయ్యో నా తోటి సహోదరుడు ఎక్కడ పాపంలో పడతాడో, ఎక్కడ సాతాను వారిని మోసం చేస్తుందో అని చెప్పి ఎప్పుడు వాడి గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. తోటి సహోదరుడు గురించి పట్టించుకునేవాడు, సంఘం గురించి పట్టించుకొని సేవకుడు, లేకపోతే తోటి సహోదరుల కుటుంబాలను పట్టించుకొని సంఘ పెద్దలు, లేకపోతే విశ్వాసులు. మీరు దేవుని అందుల అత్యాసక్తి కలిగి ఉన్నారంటే మీరు అబద్ధికులు. దేవుడి అందు అత్యాసక్తితో నేను మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాడని ఆయన. ఇంట్లో భజన చేసుకోవడానికి మనం భజనకి రాలేదు. నేను ప్రార్థన చేస్తాను బ్రదర్, నేను వాక్యం చదువుతాను బ్రదర్, ఎవడికి కావాలి అవి? నీ భక్తి జీవితం నువ్వు కాపాడకూడదు ఉండవు అవి, అంతేనే కదా? వాడిని తక్కువ చేయట్లేదు నేను, దాంతో సంతృప్తి పడకూడదు అంటున్నాను నేను. నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను బైబిల్ చదువుకుంటున్నాను అని అంటున్నావంటే నేను కూడా ఏమంటాను తెలుసా?
మీ పిల్లలందరినీ 9వ క్లాస్ వరకు చదివించి ఇంట్లో కూర్చోబెట్టుకోండి. ఏం చేస్తారు? 9వ క్లాస్ వరకు కూర్చోబెట్టుకుని ఇంట్లో కూర్చోబెట్టుకోండి. మీ చేసే ప్రార్థన, మీరు చదివే వాక్యం 9వ క్లాసులు లాంటివి. 10వ తరగతి చదవడానికి పనికి వస్తుంది, దాంతో ఆపేస్తే ఏమైంది? 4 గీసుకోవడానికి కూడా పనిచేస్తుంది 9వ క్లాస్ ఇప్పుడు. అవునా కదా? ఆ ప్రార్థన, ఆ వాక్యం చదవడం అనే 9th క్లాసు రేపు వేరే సహోదరుడి గురించి నేను ఆలోచించాలనే 10వ క్లాస్కి అర్హత సంపాదిస్తుంది. అసలు దానికి సంపాదించకపోతే ఇంకెందుకు ఈ 9వ క్లాస్ చెప్పండి? దేవుని ఎడల అత్యాసక్తి కలిగిన వాడు తన కుటుంబం ఎడల అత్యాసక్తి కలిగి ఉంటాడు. దేవుని ఎడల అత్యాసక్తి కలిగిన సేవకుడు తన సంఘము పట్ల అత్యాసక్తి కలిగి ఉంటాడు. ఇదిగో సంఘ పెద్దగా అత్యాసక్తి దేవుడి మీద ఉంటే ఆ సంఘ పెద్ద ఏం చేస్తాడు తెలుసా? తన తోటి సహోదరుల మీద అత్యాసక్తి కలిగి ఉంటాడు. ఇంతకు అత్యాసక్తి అంటే అర్థమేంటి తెలుసా? ఆడదో ఎత్తడు దోచుకుని వెళ్ళిపోదామని కాదు. వాడిని ఎక్కడ సాతాను మోసగిస్తుందా, వాడిని ఎక్కడ సాతాను పాపంలో పడవేస్తుందని వాడిని చాలా ఫోకస్గా గమనిస్తాడంట. ఆ వ్యక్తి దేవునిలో సరిగ్గానే ఉంటున్నాడా? వేషధారణ జీవితం ఏమైనా గడుపుతుందా? ఏదో చర్చిలోకి వచ్చినప్పుడు చక్కగా ఉంటుందా? ఇంటికి వెళ్ళిన తర్వాత బాగానే ఉంటుందా లేదని ఫోకస్ పెడతారు. అత్యాసక్తి అంటే అదేనా కదా? అంతేనా కదా? ఆసక్తి ఉంటే ఏం చేస్తాం మనం? ఫోకస్ పెడతాం. ఇప్పుడు జాబ్స్ అంటే నీకు ఆసక్తి ఉందనుకోండి, ఎక్కడెక్కడ ఏ జాబ్స్ ఉన్నాయో మొత్తం ఎదురు చూసి నీ ముందుకు వస్తాయి. అంతేనే కదా? ఇప్పుడు నీకు ఒక రోగం వచ్చింది, ఏ హాస్పిటల్కి వెళ్ళాలని చేసాం అనుకో, ఇప్పుడు ఊర్లో ఉన్న హాస్పిటల్లో విజయవాడలో ఏది బెస్ట్ హాస్పిటల్ మొత్తం చేట వచ్చేస్తుంది బయటికి. అత్యాసక్తి. అత్యాసక్తి ఉంటే ఏముంటుందంటే డెప్త్కి వెళ్ళి ఆలోచిస్తాం. దేవుని ఎడల అత్యాసక్తి ఉంటే నీ తోటి సహోదరుల పట్ల, వారి జీవితం పట్ల నువ్వు బాగా ఆసక్తి కలిగి ఉంటావు. వాళ్ళు దేవుళ్ళ చక్కగా ఉంటున్నారా లేకపోతే సాతాను ఏమైనా మోసం చేస్తుందా? అలా తొంగి చూడకపోతే నేను మళ్ళీ చెబుతున్నాను, మనం దేవుని ఎడల అత్యాసక్తి కలిగిన వాళ్ళం కాదు. వచ్చేవారం కంపల్సరిగా మనందరం ఈ భయం కలిగి ఉండాలని చూసాం. ఆ భయంతో ఏం చేయాలి తర్వాత అనేవి కొన్ని మాటలు మీకు చెబుతాను. కానీ మీరు ఆలోచించండి, ఇదేంటి? మనందరం భయం కలిగి ఉండాలైతే మన కుటుంబీకుల గురించి, మన సహోదరుల గురించి, మన సంఘం గురించి ఎప్పుడు భయం కలిగి ఉండాలి. వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి. ప్రియమైన దేవుని పిల్లారా, మనం కన్ను ఎందుకు వేస్తాం తెలుసా? వాడు లోపాలు ఎప్పుడు దొరుకుతాయా బయట పెట్టేద్దామని వేస్తాం కన్ను. అసలు ఎంత దారుణం అంటే అంత దారుణం. దేవుడు ఎందుకురా వాళ్ళ మీద కన్నేసి ఉంచమన్నా, ఎందుకు వాళ్ళని బాగా చూడమన్నావంటే వాళ్ళు సరిగ్గా దేవుల్లో ఉన్నారో లేకపోతే సాతానులో పడిపోయారో చూసి నీవు భయపడి రేపు వాళ్ళ గురించి నువ్వు వెళ్ళి ప్రార్థన చేయడానికి కన్నేయమన్నాడు. మనం ఎందుకు కన్నేస్తున్నాం? వాళ్ళ గురించి చెప్పి ఆమె ఎలాంటిది ఏమి ఎలాంటిదని పాస్టర్ గారు చెప్పడానికో లేకపోతే అందరికీ చెప్పడానికో చేస్తున్నాం. ఆలోచన చేస్తే చాలా లోతుగా ఉంటాయి ప్రియమైన దేవుని పిల్లారా. ఈ భయం మీరు కలిగి ఉండకపోతే సేవకుడు, అన్ని జనులను కట్టినోడు, ఆయనకు భయం ఉంది. ఒక మంచి దైవజనుడు ఈ మాట అంటాడు. ఈ మాట చెప్పి నేను ముగిస్తా. సొలొమోను ఎటువంటి వాడు చెప్పండి? జ్ఞానం కలిగినోడు, ఐశ్వర్యవంతుడు, వివేచన కలిగినోడు, యెహోవా జ్ఞానం కలిగినోడు, విద్య కలిగినోడు. అవునా కదా? అన్నీ కలిగినోడే కదా? వాన్నే సాతాను పడేసింది. తప్పుగా అర్థం చేసుకోమాకండి నా పదజాలాన్ని. జ్ఞానములో ఐశ్వర్యవంతుడు, దేవుని జ్ఞానంలో బయట జ్ఞానం కాదు సుమా, దేవుని జ్ఞానములో ఐశ్వర్యవంతుడంట. ఎవరు? సొలొమోను. అటువంటి వాణ్ణి సాతాను ఏం చేసింది తెలుసా? అమ్మాయిలని ఎరగా వేసి, కామాతురత కలిగిన వాడిగా చేసి, ఇంతకుముందు దేవునికి బలిపెట్టాలి కడితే ఇప్పుడు ప్రేమించిన అమ్మాయికి ఏ ఇష్టమైతే దేవుడు ఆ దేవుడికి బలిపెట్టాలి కట్టడం స్టార్ట్ చేశాడు. ఆ 1000 మంది భార్యలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఇష్టం, వాళ్ళందరికీ గుళ్ళు కట్టడం స్టార్ట్ చేశాడు ఆయన. అన్ని దెబ్బలు తిన్న తర్వాత సామెతల్లోనూ ప్రసంగిలోనూ బుద్ధి వచ్చి, అరే బాబు ఇవన్నీ కాదు, యెహోవా యెడల భయభక్తులు కలిగి ఉండండి, ఆయన చెప్పిన మాటకు లోబడనని చెప్పాడు అనమాట. ఇప్పుడు నేను అంటాను, అంత జ్ఞానం కలిగిన ఆయన్నే సాతాను పడవేస్తే యోధా తక్కువ కూడా? మీకు వరాలు ఉన్నాయని మీరు ఫీల్ అవుతున్నారేమో, యోధాకు కూడా వరం ఉంది.
దెయ్యాలను పోగొట్టే వరం. అవునా కదా? యోధాకి ఏం వరం ఉంది? దెయ్యాలను పోగొట్టే వరం ఉంది. సాతాను కుయుక్తికి వరాలు ఉన్నోడు, వరాలు లేనోడు ఏమి లేదు. దెయ్యాలను వెళ్ళగొట్టేంత శక్తి ఉన్నవాడు యోధా. సాక్షాత్ యేసయ్యతో గడిపి తిరిగినోడు, ఆయన బోధ విన్నోడు, యేసయ్య బోధ విన్నోడు, యేసయ్యతో కలిసి తిరిగినోడిని. వాన్నే సాతాను వాడి హృదయంలో ప్రవేశించి యోధా హృదయంలో ఉరిపోసుకునే సత్యేలా చేసింది. అంటే యేసయ్య లాంటి సేవకులు ఎవరైనా ఉన్నారా? పౌలు లాంటి సేవకులు ఎవరైనా ఉన్నారా? అటువంటి వాళ్ళ బోధలు వింటూ మేము మమ్మల్ని సాతాను మోసం చేయదంటే ఎంత అవివేకులు మనం చెప్పండి. పౌలు భయం నిజమే, పౌలు భయం నిజమే. ఆ 2 ఉదాహరణలు జ్ఞాపకం పెట్టుకోండి. సొలొమోను 66 పుస్తకాలు అనర్గళంగా చెప్తాడు మీకు కావాలంటే. యోధా వరాలు కలిగిన వాడు సుమా. వరం ఉన్నంత మాత్రాన పాపం చేస్తుంటే ఆ వరాన్ని లాక్కోడు, కానీ చచ్చిపోయిన తర్వాత ఆ వరాన్ని బట్టి డబుల్ శిక్ష చేస్తాడు. నాకు ఇప్పుడు వాక్యం చెప్పి వరం ఉంది అనుకుందాం, వాక్యం బాగా చెబుతున్నాను అనుకుందాం. కాబట్టి నేను ఏదో ఒక పాపం చేసి వచ్చి, ఏదో ఒక దోషం చేసి వచ్చినా ఈ వరమేం లాగేసుకోడు. చెప్పడం వచ్చిందిగా 10 సంవత్సరాలుగా, 5 సంవత్సరాలుగా, 6 సంవత్సరాలుగా ఈ మాటలతో బతికేస్తాం. అవునా కదా? వరాన్నేం లాగేసుకోడు. కాబట్టి నేను పాపంలో పడినా ఏం అనుకుంటారేమో, రేపు ఒకరోజు నేను చచ్చిపోయే రోజు ఉంది, లేదా రేపు ఒకరోజు వేసి వచ్చే రోజు ఉంది. ఆ రోజు లెక్క అడుగుతాడు. అప్పుడు మీరేమంటారు తెలుసా? అప్పుడు నేను అంటాను, నాకు ఎందుకు ఇచ్చావు నువ్వు అసలు వాక్యం చెప్పేవారం అంటాను నేను, ఆ బాధ తట్టుకోలేక. ఎందుకు? వరం లేనోడికి ఒకంతే శిక్ష, వరం ఉన్నోడికి 200 శిక్ష. అప్పుడు ఏమంటాను తెలుసా? నాకు ఎందుకు ఇచ్చావు వరం? శుభ్రంగా నాకు వరం ఇవ్వకుండా తోటి విశ్వాసాలకు చక్కగా కూర్చొని వినేసి వెళ్ళిపోయే స్థితి ఇచ్చుంటే ఈ పాటికి ఎంత బాధపడే ఉండే కాదుగా నేను అని అంటాం. ఒకానొక రోజు వరమే శాపం అవుతుంది. సాతాను యొక్క కుయుక్తికి జ్ఞానము, వరాలు ఇవేవి అడ్డు కాదు, ఇవేమి అతీతం కాదు. హేమీల్ని పడేసిందనమాట సాతాను. మరి అటువంటప్పుడు నీ భర్తే పాటోడు, నీ భార్య పాటోడు, నీ పిల్లలే పాటోళ్ళు, నువ్వే పాటోడివి, నేనే పాటోళ్ళం. మనల్ని మాత్రం సాతాను మోసం చేయదని అంత ధైర్యంగా ఉండగలుగుతాం చెప్పండి? చాలా మోసంలో మనం బతుకుతున్నాం ప్రియమైన దేవుని పిల్లరా. ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు, ప్రతి కుటుంబ యజమానురాలు భయం కలిగి ఉండాలి. అమ్మో, నా కుటుంబాన్ని సాతాను ఎక్కడ మోసం చేస్తుందో, నా కుటుంబాన్ని ఎక్కడ సాతాను యేసయ్య యొక్క సరళత నుండి, పవిత్రత నుండి తప్పించేస్తుందని చెప్పి భయము కలిగి ఉండాలి. దయచేసి భయపడండి, దయచేసి భయపడండి. ఇప్పుడు విశ్వాసంలో ఉన్నారా కానీ సంకల్ప గుద్దుకోమాకండి. ఆ విశ్వాసం ఎక్కువ కాలం ఉండదు. ఎంతమందిని చూడట్లేదు మీరు చెప్పండి? ఎంతమందిని చూడట్లేదు మీరు చెప్పండి? గొప్పగా బ్రతికిన వాళ్ళు, త్రాగుడిని మానేసి దేవుళ్ళు ఎదిగి మళ్ళీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మళ్ళీ తాగుడికి బానిసిన వాళ్ళు ఎంతమంది లేరు? మోసం చేసిందా సాతాను లేదా? మరి ఆ భయం నీకు నాకు ఎందుకు ఉండట్లేదు? దయచేసి భయపడండి. దేవుని ఎడల అత్యాసక్తి ఉందని మీరు చెబుతున్నారంటే నేను మళ్ళీ అంటున్నాను, తోటి సహోదరుల పట్ల మనకు ఆసక్తి ఉండాలి. నీ కుటుంబం పట్ల నీకు ఆసక్తి ఉండాలి. నీ సంఘం పట్ల నీకు ఆసక్తి ఉండాలి. వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, ఎలా జీవిస్తున్నారు అనే ఆసక్తి లేకుండా ఏదో వచ్చి వెళ్ళిపోయామని అంటే మాత్రం నేను అంటాను, మీరు దేవుని ఎడల ఆసక్తి కలిగిన వాళ్ళు కాదు. దేవుడు చిన్న మాట దీవించును గాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొకసారి నీకు వందనాలు.